క్రైమ్ కథ. ఈ టైటిల్ మేము అనుకున్నప్పుడు చాలామంది క్యాప్షన్ బాగుందండి, టైటిల్ ఏంటండి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇదే టైటిల్ అండి. సో దిస్ ఈజ్ అవర్ ఫిల్మ్. సో యూజువల్లీ రొమాన్స్ అనగానే మనకు లవ్ గుర్తొస్తుంది కానీ క్రైమ్ గుర్తురాదు, ఎందుకంటే ఆ ఫ్లోలో రాదు. ఒక చిన్న ఆడిటీలో కూడా దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ప్లాన్ అండి. బయట కనిపిస్తున్న ప్రతి దాని వెనక కూడా అండ్ ఎవ్రీ వెల్త్ అండ్ ఎవ్రీ ట్రెజర్ హ్యాజ్ అ సిన్ బిహైండ్ ఇట్ ఆర్ ఒక క్రైమ్ ఉంటుంది అన్న ఒక ఎలిమెంట్ని తీసుకొని చేయడం జరిగిందండి. ఈ రోజున ఒక మెటీరియలిస్టిక్ పరుగులో ఓవరాల్ యూత్ కానీ ఒక ప్రజెంట్ జనరేషన్ ఒక కన్ఫ్యూజన్లో ఉందండి. దెర్ ఇస్ జనరేషన్ గ్యాప్, పేరెంట్స్కి పిల్లలకి మధ్యన ఉన్న ఒక జనరేషన్ గ్యాప్ గురించి ఈ ఫిల్మ్లో డిస్కస్ చేయడం జరిగింది. బట్ డెఫినెట్లీ ఇట్స్ అ సెన్సిబుల్ ఫిల్మ్ with loads of humor, entertainment and everything, but yet it has a purpose in doing this. And there is a responsibility in our banners after Sonta Uru and Gangaputrudu tarvata manchi cinemalu teestaru anna oka namakanni ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా చేసిన ఒక మంచి అటెంప్ట్ అండి. Presentation and a Shravya film production oka romantic crime kada title launch today. What is praiseworthy andi, Sunil Kumar Reddy garu has been a good friend the last couple of years naku, and there's a constant effort to make a good film, doing his best to make good cinema and also viable commercial cinema. I wish him all the best in this and in all his future endeavors. Ipudu if you lopal chuste all socially very very relevant issues. The look has a very nice young fresh look. At the same time baga social ga relevant ga unde issues annitni touch chesinattunnaru. I wish him all the best and I wish the producers all the best. All the best Sunil, all the best. Sunil Kumar Reddy garu already 2 సినిమాలు చేసి ఒక మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. గత 5 days బ్యాక్ ఫిలిం నగర్లో ప్రతి పరదా వెనుక ఓ రహస్యం ఉంది అని వాల్ పోస్టర్స్ పడంగానే చాలామంది మ్యాగజైన్స్, డైలీ పేపర్స్ అండ్ ఛానల్స్ వాళ్ళు దాని మీద ఎంక్వైరీ మొదలెట్టారు. నాకు అనిపించింది ఈ మధ్య ఎవరో తారా చౌదరి అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి వెనకాల ఒక 2 అమ్మాయిలు ఇట్లాంటి అమ్మాయిలే చనిపోయారని. ఓకే, వాళ్ళ ముగ్గురు మీద ఎవరో ఏదో వేసుంటారు, ఏదో ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నా. బట్ అలాంటిది కాకుండా ఒక మంచి సబ్జెక్ట్ని సునీల్ రెడ్డి గారు తీశారని ఇప్పుడే తెలిసింది. సో ప్రతి పరదా వెనుక ఉన్నటువంటి ఆ రహస్యం వీడిపోయింది. 1 week బ్యాక్ ఉన్న రహస్యాన్ని ఇప్పుడు తీర్చేశారు. సో బసిరెడ్డి గారి గురించి మీకు తెలుసు, ఈజ్ చాలా లాంగ్వేజ్లు తెలిసిన ఒక వ్యక్తి, చాలా గొప్ప టాలెంట్ ఉన్న ఒక వ్యక్తి. సో ఇలాంటి ట్రూప్ అంతా కలిసి చేస్తున్నారంటే డెఫినెట్గా మంచి సినిమానే చేస్తారు. సురేష్ బాబు గారు చెప్పినట్లుగా దీంట్లో అన్ని అంశాలు సోషల్గా పనిచేసేలాగా ఉంటాయి. ఈ రోజుల్లో సినిమాకి ఏ గ్లామర్ వచ్చిందో అదే గ్లామరు వారం రోజుల క్రితం ఉంది. దానికి ఇవాళ తెర వీడింది. ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని కమర్షియల్గా సునీల్ కుమార్ రెడ్డి గారు మంచి సినిమా తీశారు. ఆయనకి మంచి ఆదరణ లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. It's a current affair movie basically, and it's going on where we are going. మన దేశం ఎక్కడ వెళ్తుంది, మన సాంప్రదాయాలు ఎక్కడ వెళ్తున్నాయి అనే క్వశ్చను మనం వేసుకోనే సమయం వచ్చిందని చెప్పని భావిస్తున్నానండి నేను. అందుకొరకే దీనికి ఫుల్ సపోర్ట్ చేసి సునీల్ రైట్ గో హెడ్ అన్నాము. ఇక టెక్నాలజీ వైజ్ కూడా ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ డిజిటల్ మూవీ అండ్ ఇట్స్ ఎ షాట్ ఆన్ ఎ 5D. మీరు సినిమాలో ఈ రోజుల్లో చూశారు, దట్స్ ఆల్సో షాట్ ఆన్ ఎ 5D. బట్ దెర్ ఈజ్ ఆల్సో DigiQuest behind it. If DigiQuest behind it, believe me, technically it will be, image wise will be excellent, and Ramoji Film City is doing the audio. It's going to be excellent. నాకు ఒకసారి సురేష్ గారు మా గంగాపుత్రులు దీనికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడండి, దట్ ఎంగ్రెయిన్ అయిపోయింది నా బుర్రలో. అది సినిమా అంటే ఒక మంచి కథ ఉండాలా,
ఒక మంచి విజువల్స్ ఉండాలా, ఒక మంచి ఆడియో ఉండాలా అని చెప్పారు. హీఈస్ 100% రైట్. ఆ 3 ఉన్న సినిమా ఇది అని చెప్పని నేను నమ్ముతున్నానండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బ్యానర్ మీద ఇది నాకు సెకండ్ మూవీ. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, రొమాంటిక్గా చాలా బాగుంటుంది మూవీ. రికార్డింగ్ కంప్లీట్ అయింది, ప్రస్తుతం డీటెయిల్స్ అవుతుందండి. సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మూవీలో 3 సాంగ్స్ ఉంటాయి, ప్రమోషనల్ ఇంకొక సాంగ్ ఉంటుంది. త్వరలో ఆడియో రిలీజ్ ఉంటుంది. ఈ యొక్క సినిమాకు పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సునీల్ కుమార్ రెడ్డి గారికి, బసిరెడ్డి గారికి, రవి గారికి సభాముఖంగా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇందులో పాటలు రాసినటువంటి శ్రేష్టకు చాలా బాగా రాసింది. ఫస్ట్ టైం తను సింగిల్ కార్డు, తను చాలా బాగా రాసింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సురేష్ బాబు గారికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సాగర్ గారికి చాలా థ్యాంక్స్. మంచి రొమాంటిక్ యూత్ఫుల్ స్టోరీ తీసుకున్నాము. సో యూత్ అందరికీ బాగా నచ్చుతుంది. ప్రతి డైలాగు లాస్ట్ ఇయర్ మా సునీల్ కుమార్ రెడ్డికి డైలాగ్స్లో అవార్డు వచ్చింది. సో అంతకుముందు సొంత ఊరికి డైలాగ్స్ అవార్డు మాకే వచ్చింది, అంటే ఎల్బి శ్రీరామ్ గారికి వచ్చింది. సో దానికంటే పవర్ఫుల్గా కూడా ఈ డైలాగ్స్ ఉంటాయి. చాలా బాగా తీసాము. సో ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాం త్వరలో. అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ